హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా శేఖర్ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మై 5 months ఓల్డ్ బేబీ బ్లాగ్ అనమాట. వాడితో మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఇద్దరు పిల్లలతో ఇది ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే వీడియో పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందంటే ఇది కరెక్ట్గా వింటర్ టైంలో వ్లాగ్స్ అండి. ఇంకా నా మార్నింగ్ రొటీన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే హాట్ వాటర్తో ఇంకా నైటే వాటర్ అయితే పెట్టేసుకుంటాను. ఇంకా మార్నింగ్ లెగ్గానే వాటర్ బాటిల్స్ అయితే ఫిల్ చేసేసి పక్కన పెట్టేస్తాను. ఆల్మోస్ట్ నేను డెలివరీ అయిన తర్వాత 8 months వరకు, అంటే సమ్మర్ స్టార్ట్ అయ్యే వరకు కూడా హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. కంపల్సరీ మరగబెట్టేసి బాటిల్స్ అయితే ఫిల్ చేసి పెట్టేసుకునే వాళ్ళం అనమాట. నేను ఒక్కదాన్నే కాదు, ఇంట్లో అందరం కూడా హాట్ వాటరే తాగేవాళ్ళం. ఇంకా నాకైతే పనులన్నీ కూడా మార్నింగే అయిపోతాయి. ఇంక ఇదైతే మా హస్బెండ్కి సీజన్ అండి. ఆయన అస్సలు ఇంట్లో ఉండేవారే కాదు. మార్నింగ్ 6కి వెళ్ళిపోయి నైట్ 9కి అలా వచ్చేవారనమాట. ఇంక ఇంత చిన్న పిల్లలతో చూసుకోవడం చాలా కష్టమయ్యేది. పాపను స్కూల్లో కూడా జాయిన్ చేసేస్తున్నాం కదా, ఇంకా తన్ని రెడీ చేసి పంపించడం, బాబుకి రెడీ చేసుకోవడం, బాబుని డే అంతా మేనేజ్ చేయడం చాలా ప్రెజర్ అనిపించేది. మన దరిద్రం ఏంటంటే ఎమోషనల్గా ఒక 2-3 వర్డ్స్ కూడా మాట్లాడుకోకూడదు యూట్యూబ్లో. అది కూడా మాట్లాడితే యూట్యూబ్ అయితే వీడియోని బ్లాక్ చేసేసి అదే రిమూవ్ చేసేస్తుంది. ఏవేవో కొత్త రూల్స్ అయితే వచ్చేసినాయి కాబట్టి కాస్త జాగ్రత్తగానే ఉండాలి వీడియో రికార్డ్ చేసేటప్పుడు. కానీ అలానే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా వీడియోస్ అయితే జాగ్రత్తగానే చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా కాపీ రైట్స్ ఇవన్నీ కూడా వీడియోస్ రిమూవ్ చేయడం ఇవన్నీ మానిటైజేషన్ అయిన వాళ్ళకే ఎక్కువ సఫర్ అయిపోతుంది. మానిటైజేషన్ అవ్వకుండా అయితే జస్ట్ వాటికి వాచ్ టైం మాత్రమే యాడ్ అవ్వదు కదా, కానీ వీటికి అలా కాదు. మానిటైజేషన్ సింబల్ అయితే తీసేసి $1 కానీ లేదంటే కాపీరైట్ క్లైమ్ పడేసి ఇంకా రిమూవ్ చేసేస్తున్నారనమాట. ఎమోషనల్ వర్డ్స్ ఉన్నా, అలానే పిల్లల్ని బట్టలు లేకుండా చూపించిన ఇలాంటివి ఏమైనా చేస్తే మాత్రం అవన్నీ కాపీరైట్స్ లేండి, అదైతే ఇబ్బంది లేదు. కానీ ఎమోషనల్గా కూడా మాట్లాడకూడదు వీడియోస్లో. అలా ఉంటున్నాయి అనమాట యూట్యూబ్ కొత్త రూల్స్ అయితే. సర్లేండి, మేమైతే బ్లాగ్సే షూట్ చేసి షేర్ చేస్తాం కాబట్టి ఒక్కొక్కసారి తెలియకుండానే కొన్ని మాటలు చెప్పేస్తాము. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలు ఇద్దరు పడుకున్నారు కదా, వాళ్ళు పడుకున్నప్పుడే నేను తొందరగా లేచేసి ఇంట్లో వంట అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటాను. ఇంకా మా బుజ్జిగాడు లేచిపోయిన తర్వాత వాడిని అయితే పాప పక్కనే కూర్చొని ఆడిపించుకుంటుంది. రుతిక్ చిక్కు అరే చిక్కు. అక్కడక్కడ కాస్త న్యాచురల్గానే వాయిస్ అయితే వదులుతాను, చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మా చిన్నోడు ఎంత క్యూట్గా ఉన్నాడంటే ఈ 5 months అప్పుడే తెలియకుండానే వీడికి 10 months అయితే వచ్చేసినాయి. ఇంకా 6th month కూడా వచ్చేసింది వాడికి. ఇంకా వాడికి కఫం అయితే ఉంది అని ఇంతకుముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తున్నాను కదా, కాబట్టి డాక్టర్ అయితే ఇది సజెస్ట్ చేశారు, హుఫ్ పఫ్ కిట్. ఇది వింటర్లో అయితే కంపల్సరీ ఉండాల్సిందే, ఇన్హేలర్ అనమాట. పెద్దవాళ్ళకైతే డైరెక్ట్గా ఇన్హేల్ చేయొచ్చు, కానీ చిన్నపిల్లలకైతే ఇలా పఫ్ ద్వారా ఇన్హేల్ చేయాలి. అయిపోయిన తర్వాత అది వాష్ చేసేసి మళ్ళీ పక్కనైతే పెట్టేసుకోవాలి. నేను డైలీ అయితే వాష్ చేసేదాన్ని కాదు, కాస్త ఎండకు పెట్టేసి తర్వాత మళ్ళీ బాక్స్లో అయితే పెట్టేసుకునేదాన్ని. ఇది డేలో 2 times అయితే యూస్ చేయమని చెప్తున్నారు. బ్రీతింగ్ ప్రాబ్లం ఉండే పిల్లలకైతే కంపల్సరీ ఇస్తారు. డస్ట్ ఎలర్జీ, బ్రీతింగ్ ప్రాబ్లం, అలా బ్రీతింగ్ సంబంధించిన పిల్లలకైతే ఇది కంపల్సరీ ఇస్తారు. మా బుజ్జిగాడికి అయితే కాస్త కఫం ప్రాబ్లం ఉంది కాబట్టి ఇదైతే డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు. చాలా ఈజీయే. ఇలా ఇన్సర్ట్ చేసేసి వాడు ఫేస్కి పెట్టేసి 15 secondsకి ఒకసారి 2 puffs అయితే ఇవ్వాలి. అలా మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి 2 సార్లు అయితే చేయాలి. పాపం వాడు చాలా ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాడు ఆ కఫం ప్రాబ్లం వల్ల. ఇంకా పాప అయితే ముందు రోజు హోంవర్క్ చేయకుండానే పడుకుని పోయింది కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ లేవంగానే హోంవర్క్ అయితే చేసుకుంటుందన్నమాట. పిల్లలకు కూడా కాసేపు మార్నింగ్ చదువుకోవడం కానీ కొంచెం యాక్టివిటీస్ అయితే బాగుంటుంది. కానీ మా పాప ఈ మధ్య అయితే అసలు మార్నింగ్ లేవగానే ఫోన్ పట్టుకొని ఉండిపోతుంది. అసలు చదువుకోవడం కానీ ఆడుకోవడం కానీ ఏమీ ఉండట్లేదు. మా చిన్నోడితో కాసేపు ఆడుకుంటే తను కూడా యాక్టివ్ అయిపోతుంది. ఇంకా తనకైతే బ్రష్ చేసేయమని చెప్పేసి బ్రష్ అయితే ఇచ్చేసి ఉన్నాను. తనైతే బ్రష్ చేసేస్తుంది. ఈ లోపు మా బుడ్డోడిని పట్టుకొని నేను ఇంట్లో పనులు మెల్లమెల్లగా అయితే చేసుకుంటున్నాను. ఇంకెలా ఉంటుందంటే పాప వెళ్ళే టైంకి బాబుకు కూడా స్నానం చేయించేసేదాన్ని. ఇంకా ఆ టైంలో ఏంటంటే డే అంతా నేను చూసుకోవాల్సి వచ్చేది మా చిన్నోడిని. పని అయితే వాడు మార్నింగ్ 2 hours, తర్వాత ఒక 2 hours గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 2 hours అలా పడుకునేవాడు. ఇంకా వాడు ఫస్ట్ పడుకున్న 2 hours పని అయితే చేసేసుకునేదాన్ని. సెకండ్ టైం పడుకున్న టైంలో నేనైతే ఒక 1 hour అలా పడుకునేదాన్ని.
టైం అయితే అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చేసేదాన్ని. ఇంక ఇక్కడైతే పాపని స్కూల్కి రెడీ చేసేసి పంపించేస్తున్నాను. ఇక్కడ కూడా ఆయమ్మ వచ్చి తీసుకెళ్ళిపోయేది ఉదయం పూట. ఇంక ఈవినింగ్ కూడా ఆయమ్మే దింపేస్తుంది. మధ్యాహ్నం కూడా లంచ్ అయితే ఆవిడే తీసుకెళ్ళిపోతుంది. ఇంకా పాపకైతే దోశలు వేసేస్తున్నాను. ఇంకో పక్క అయితే రసం అయిపోతుంది. ఆల్రెడీ కర్రీ అయితే చేసేస్తున్నాను. మా పాపకైతే మోస్ట్ ఫేవర్ అనమాట. దోశ అంటే చాలా ఇష్టం. తను ఇడ్లీ కూడా అంత ఇష్టంగా తింది, కానీ దోశలు అయితే ఇష్టంగా తింటుంది. ఇంకా ఆమెకు దోశలు వేసేసి తినిపించేసి పంపించేసిన తర్వాత నేను కూడా దోశలు వేసేసుకొని తినేస్తున్నాను. ఈ టైంలో మా బుజ్జిగాడు అయితే పడుకుని పోయాడు అనమాట. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయితే అయిపోతాను. ఇంకా మార్నింగే లేచేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బెడ్ అంతా కూడా సర్దుకోవడానికి అయితే అవ్వలేదు. ఈ టైంలో బెడ్ అయితే సర్దేస్తానమాట. వాడు పడుకునే టైంలో ఉయ్యాల్లోనే పడుకుంటాడు. ఇంకా బెడ్రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఆ టైంలో నాకు పని మనిషిని పెట్టుకునే సిచ్యువేషన్ కూడా లేదండి. ఎందుకంటే మేము ఆల్రెడీ అడుగున్నాము. ఇంట్లో పని వరకు 4000 అయితే అడిగారనమాట. ఇంక అంత అమౌంట్ పెట్టలేక ఇంక నేనే పిల్లలు చూసుకుంటూ కాస్త అలా మేనేజ్ అయితే చేసేసుకునేదాన్ని. సో దీనివల్ల ఈ స్ట్రెయిన్ ఎఫెక్ట్ ఏమో మరి తెలియదు, కానీ ఆ తర్వాతే టైఫాయిడ్ ఫీవర్ అయితే వచ్చేసింది. ఫుల్ ఫీవర్ అనమాట. ఒక 1 వీక్ to 10 days అయితే బాగా సఫర్ అయ్యాను ఆ ఫీవర్కి. ఇప్పటికే అయితే ఇంకా మనుషులు పెట్టించుకొని చేయించుకునే సిచ్యువేషన్ అయితే లేదు. బట్ తర్వాత అవసరం అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా పెట్టించుకోవాలి. వస్తున్నాయి నీకు? నవ్వితే ఎక్కువ వస్తాయి నీకు? చిక్కి 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 చిక్క చిక్కి 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 చిక్క నవ్వితే ఎక్కువ వస్తాయినా నీకు? బాయ్ బాయ్ బాయ్. నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోతాను. బాయ్ 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 టాటా సీ యూ. ఇంకా మా వాడికి ఏంటంటే గట్టిగా నవ్వడంటే ఎక్కువలు అయితే వచ్చేస్తాయి. అండ్ వీడికి మెడిసిన్ చెప్పున్నాను కదా, ఇదైతే ఇమ్యూనిటీ పవర్ని పెంచే పౌడర్ అనమాట. ఇది ఓన్లీ 50 రూపీస్. ఇది ఒక్కటే. అలా వాడికి 3000 అయ్యేది మంత్కి. ఇది ఒక డే టైమ్ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి అయితే వేసేయమని చెప్పేవారు. 10 ml వాటర్లో పౌడర్ మిక్స్ చేసేసి అదైతే బాబుకి తాగిపించాలన్నమాట హాట్ వాటర్లో. పిల్లలు చూసుకుంటూ ఇంట్లో పని చేసేటప్పుడు ఈ మెడికేషన్ ఇదంతా కూడా మర్చిపోతూ ఉంటాను జనరల్గా. కానీ నేనైతే అలారం పెట్టుకునేదాన్ని. ఎందుకంటే ఆ టైంలో వాడికి మెడిసిన్స్ వేయాలి అని చెప్పేసి ఆ టైంకి ఇంకా లేచి మెడిసిన్స్ అయితే వేసేసేదాన్ని అనమాట. ఇంకా ఇది వేసేటప్పుడు అయితే నేను ఆల్మోస్ట్ ఒక 2 months వరకు D3 టానిక్ కానీ అలానే మల్టీవిటమిన్ సిరప్లు కానీ ఇవేవి కూడా యూస్ చేయలేదు. ఇంకా వాడికైతే మామూలుగా తాగిపించేకి రాదు కదా, ఇంకా అందుకే ఇది ఒకటి పెట్టుకున్నాను అనమాట పక్కన. ఇంకా దీని నుండి అయితే వేసేస్తే వాడు చక్కగా తాగేస్తాడు. అప్పటికి బాబుని అయితే రెడీ చేసేస్తున్నాను. వాడేమో మంచం పైన ఆడుకుంటున్నాడు అనమాట, దివాన్ కట్ పైన. ఎందుకంటే కట్ మీద మోస్ట్లీ ఉంచేసి కాసేపు పని చేసుకునేదాన్ని. రోజు ఒకలా ఉండేది కాదు. రోజుకి ఎలా వీలైతే అలా పనులు అయితే చేసుకునేదాన్ని. ఎందుకంటే బాబుని పైన ఉంచితే పడిపోతాడు అనే టెన్షన్ ఉండదు. 5 months అప్పుడు కాబట్టి వాడికి ఇంకా పాకడం రాదు. జస్ట్ బోర్లో పడతాడు. వాడి చుట్టూ పిల్లోస్ అయితే పెట్టేసి నేను దాని మీదే పడుకోబెట్టేసి బొమ్మలు వేసేసి వెళ్ళి ఇంట్లో పని అయితే చేసుకునేదాన్ని. ఒక్కోసారి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని కిచెన్లోనే వేసుకొని పనులు అయితే చేసుకునేదాన్ని. ఒక్కో రోజు ఒక్కోలా ఉండేదన్నమాట. వాడికైతే డ్రెస్ వేసేస్తున్నాను. ఆ తర్వాత రెడీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఒక్కో సిచ్యువేషన్లో అయితే అనిపించేది నేను సింగిల్ మదర్ లాగా ఉంటున్నాను అని చెప్పి. ఎందుకంటే ఆయన మార్నింగ్ వెళ్ళిపోయి నైట్ టైం అయితే వచ్చేవారనమాట. ఇంతకు ముందు మేము ఉండే దగ్గర కన్నా ఇక్కడ చాలా వర్క్ ఎక్కువ ఆయనకి. కంప్లీట్గా 4 months అయితే నో ఫుడ్ అన్నట్టే ఉండేది. మధ్యాహ్నం పూట ఎప్పుడు వచ్చేవారు కాదు. ఇంకా వీలైతే వచ్చి ఒక 1 hour కూడా కాదు, 1/2 hour తినేసి కాసేపు ఉండి వెళ్ళిపోయేవారు అనమాట. ఇంకా మేము ఆదోనిలో ఉండేటప్పుడు అయితే అంత ప్రెషర్ ఉండేది కాదు. ఎప్పుడో ఒక్కొక్కసారి సీజన్ ఒక 2 months అలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇది కంటిన్యూగా 4 months ఆల్మోస్ట్ అక్టోబర్ నుండి కూడా ఫిబ్రవరి వరకు కూడా రోజు పిల్లలు అయ్యేదే కాదు. నేను వీడియోస్ తీసుకోవడానికి నా స్టోరేజ్ కష్టంగా అనిపించేసేది.
కాబట్టి అసలు వీడియోస్ అయితే తీయలేకపోయేదాన్ని. కానీ ఏం చేస్తాం, ఇంకా తప్పదు. ఆ సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా దాటుకొని ఒక 5 మంత్స్ అయితే పిల్లలిద్దరిని జాగ్రత్తగా చూసుకున్నాను. అంటే మెయిన్ మాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే సడన్గా వెదర్ చేంజ్ అయిపోవడం వల్ల పిల్లలిద్దరికీ కూడా హెల్త్ సరిగ్గా ఉండేది కాదు. ఎప్పటికప్పుడే మా వాడికి దగ్గు, జలుబు, జ్వరం వచ్చేస్తూ ఉండేది చిన్నోడికి. ఇంకా పాపకు కూడా తర్వాత సంక్రాంతి ఆ టైంలో తనకి డెంగ్యూ ఫీవర్ అయితే వచ్చిండింది. ఇంకా ఆమెతో కూడా చాలా ఇబ్బంది పడ్డాము. ఆ టైంలో అత్తయ్య కూడా వచ్చి ఒక 1 మంత్ వరకు ఉండి చూసుకొని అయితే వెళ్ళున్నారు. అంత ప్రెజర్ ఉండేదన్నమాట పిల్లలతో. కానీ ఆయన కూడా ఏమీ అనలేని సిచ్యువేషను. ఇంకా ఇక్కడ వర్క్ అలానే ఉంటుందని నాకు ఆల్రెడీ ముందే చెప్పున్నారు. నువ్వు చేసుకోగలరు, చూసుకోగలరు అంటేనే రా, లేదంటే వద్దు, ఇక్కడైతే వర్క్ ఎక్కువే ఉంటుందని ఆయన ముందే చెప్పున్నారు. ఇంక నేనే ఏముందిలే చేసేసుకోవచ్చు, పిల్లలు చూసుకొని చేసుకోవడం అంత కష్టమా అనిపించి వచ్చేసాను అనమాట. వచ్చిన తర్వాత ఇంట్లో పని గురించి పక్కన పెడితే మాత్రం అసలు పిల్లలకి హెల్త్ బాగుండేది కాదు. ఒక్కోసారి ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాతే హెల్త్ బాగాలేదు, ఈ ఇల్లు వల్ల అనిపించేది. సరే పాజిటివ్ వైబ్స్ ఏమైనా ఇంట్లో లేవేమో అని చెప్పి కాస్త టైం చూసుకొని ఇలా కిచెన్ వరకైనా క్లీన్ చేసేసి దీపం పెట్టుకుంటా ఉండేదాన్ని. భలే కష్టంగా అనిపించేది. ఇంకా నేను పూజ అయితే చేసుకునే టైంలో మా చిన్నోడిని కిందన వేసేసి నేనైతే పూజ చేసుకునేదాన్ని. ఎందుకంటే ఆ టైంలోనే వాడికి ఏదైనా పట్టుకోవడం ఇవన్నీ తెలిసేవన్నమాట. ఎక్కడ దీపం పెట్టేటప్పుడు అవన్నీ పట్టుకుంటాడో మళ్ళీ వాడికి కాలుతుందో అన్న భయంతో వాడినైతే వదిలేసి నేను పూజ అయితే చేసుకునేదాన్ని. కానీ ఆ టైంలో ఇక్కడ ఉండేవాళ్ళు ఎంత సపోర్టివ్గా ఉండేవాళ్ళు అంటే, మేము కొత్త వాళ్ళమే, అప్పటికి వాళ్ళు ఎవరో మాకు తెలీదు, మేమేంటో కూడా వాళ్ళకి తెలీదు. అలాంటి సిచ్యువేషన్లో కూడా పాపం వాళ్ళకి వీలైనంత వరకు బాబుని పట్టుకోవడం కానీ ఒక 3-4 వరకు అలవాటు అయి ఉన్నారు. ఆ టైంలో వాళ్ళైతే కాసేపు బాబుని అయితే పట్టుకున్నారు. మా ఇంటి కింద ఉండే అక్క కానీ, అలానే వేరే షాప్ ఉంటుంది, కిరాణా షాపు, అక్కడ అక్క కానీ అలా పట్టుకొని కాసేపు వాడిని చూసుకునేవారు అనమాట. నాకు కావాల్సిన పనులు అయితే నేను చేసుకునేదాన్ని ఆ టైంలో. అంటే బయటికి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకోవడం కానీ, కిరాణా సామాన్లు ఇలాంటివి చిన్న చిన్న వర్క్లు అయితే మేము చేసేసుకునే వాళ్ళం బాబుని ఎవరైనా పట్టుకుంటే. కానీ ఇలాంటి కష్టాలు చాలా వరకు అందరూ ఫేస్ చేస్తారు. కానీ నేను ఫేస్ చేసింది కాస్త ఎక్కువ అని నాకు అనిపించింది. నా వర్షన్లో ఎవరి కష్టాలు వాళ్ళకి ఎక్కువగానే అనిపిస్తాయి. కానీ నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి నాకైతే ఇలా అనిపించింది. ఇంకా హడావిడిగా ఇంకా కూల్గా అనుకుంటారో నా మార్నింగ్ రొటీన్ అంతా కూడా మా బాబు 6 మంత్స్ బేబీ అప్పుడు ఇలా ఉండేది. అంటే 5 మంత్స్ ఓల్డ్ బేబీ అప్పుడు నా రొటీన్ అంతా కూడా ఇలా ఉండేది. మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు రొటీన్ అయితే ఇలా ఉండేది. హోప్ యూ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మా ఇద్దరు పిల్లల వాయిస్ మీకు బ్యాక్గ్రౌండ్ వాయిస్లో వినిపిస్తూనే ఉంది. ఇవి వీడియోస్ నా దగ్గర పెండింగ్ ఉండిపోయినాయని పోస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యేటప్పుడు వీళ్ళు ఇలా సతాయిస్తూ ఉన్నారనమాట. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. హోప్ యూ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు ఈజీగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అడుగుతున్నారు. డెఫినెట్లీ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.